ఉమ్, సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటమ్మా? n-1 కనిపిస్తుందా? Yes, ma'am. ఓకే, Yes, ma'am. n-1 d 1 to 10, నెక్స్ట్ ns 1 to 2. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇందులో మనం ఇది సాధారణ డి బ్లాక్ మూలకాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది మర్చిపోకూడదు. నెక్స్ట్ డి బ్లాక్ మూలకాలలో మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటో మనం మాట్లాడుకున్నాం. ఏమేంటండి, ఒక 4 క్వశ్చన్లు వస్తాయి అంతే. ఏంటది? 4 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి డి బ్లాక్ మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము, రెండవది డి బ్లాక్ మూలకాల యొక్క ఉత్ప్రేరక లక్షణము, నెక్స్ట్ డి బ్లాక్ మూలకాల యొక్క ఇది ఒక్క నిమిషం, ఉత్ప్రేరక లక్షణము, బా ఇది నోటి మీద ఉండగానే మర్చిపోయాను, ఒక్క నిమిషమే. డి బ్లాక్ మూలకాల Thermal, ma'am. ఏంటమ్మా? అయస్కాంత ధర్మాలు. ఎస్ ఎస్, సారీ సారీ, అయస్కాంత ధర్మాలు. నెక్స్ట్ వచ్చేసరికి ఆక్సీకరణ స్థితులు, డి బ్లాక్ మూలకాల యొక్క ఆక్సీకరణ స్థితులు. నెక్స్ట్ ఒకవేళ అడిగితే పరమాణు వ్యాసార్థాలు, అయానిక వ్యాసార్థాలు ఇలాంటివి, ఇవి మీరు ఊహించి రాసేయచ్చు. పరమాణు వ్యాసార్థాలు అలాగే మనకి అయానిక వ్యాసార్థాలు ఉన్నాయనుకోండి, అవి ఏం చేయొచ్చు అంటే ఊహించి రాసేయచ్చు. ఫస్ట్ నార్మల్ గా ఫస్ట్ నుంచి నేను చెప్పేస్తున్నాను. డి బ్లాక్ మూలకాల యొక్క పరమాణు వ్యాసార్థాల గురించి మనకు చూసుకున్నట్లయితే, డి బ్లాక్ మూలకాలలో ఎడమ నుంచి కుడికి వెళ్లే కొద్దీ పరమాణు వ్యాసార్థాలు ఏమవుతాయండి? తగ్గుతాయి. పరమాణు వ్యాసార్థాలు తగ్గుతాయి. ఎందుకంటే భేదపరిచే ఎలక్ట్రాన్ అదే కక్ష్యలోనికి చేరుతుంది కాబట్టి. అంటే n-1 డి ఇందులోకే చేరుతుంది, n-1 లోకే చేరుతుంది. అంటే మనకి ఎక్కడి నుంచి 3D లోకి 10 ఎలక్ట్రాన్లు నిండుతాయి, 4Dలో 10 ఎలక్ట్రాన్లు నిండుతాయి, 5Dలో 10, అంటే ఇలా వెళ్ళే కొద్దీ కూడా ఏమవుతాయండి? ఒకే కక్ష్యలోకి ఎలక్ట్రాన్లు నిండుతాయి కాబట్టి పరమాణు వ్యాసార్థం ఏమవుతుందండి? ఎడమ నుంచి కుడికి వెళ్లే కొద్దీ పరమాణు వ్యాసార్థం ఏమవుతుంది? తగ్గుతుంది. అదే పరమాణు వ్యాసార్థం పైనుంచి కిందకి వచ్చే కొద్దీ ఏమవుతుందండి? పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? భేదపరిచే ఎలక్ట్రాన్ కొత్త కక్ష్యలోనికి చేరుతుంది. అంటే 3D కన్నా 4D సైజ్ ఎక్కువ ఉంటుంది, 4D కన్నా 5Dకి సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఎలక్ట్రాన్ మొదట 3Dలో చేరుతుంది, ఆ తర్వాత 4Dలో చేరుతుంది, ఆ తర్వాత 5Dలో చేరుతుంది. ఇలా భేదపరిచే ఎలక్ట్రాన్ పైనుంచి కిందకి వచ్చే కొద్దీ కూడా మనకి ఏమవుతుందండి? పెరుగుతుంది. ఇప్పుడు మామూలుగా పై నుంచి కిందకి అనేసి సాధారణ మాటల్లో మాట్లాడుకున్నాం. మనం ఎప్పుడు కూడా ఆవర్తన పట్టికను పీరియడ్లు గ్రూపులుగా విభజించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పీరియడ్లలో ఏమవుతుందండి? తగ్గుతుంది, పరమాణు వ్యాసార్థాలు తగ్గుతాయి. అదే మనకి గ్రూపులలో పరమాణు వ్యాసార్థాలు పెరుగుతాయి. ఓకేనా? గ్రూపులలో పరమాణు వ్యాసార్థాలు పెరుగుతాయి. నెక్స్ట్ అయానిక వ్యాసార్థము అంటే అర్థం ఏంటండి? అయానిక వ్యాసార్థాన్ని గురించి మనం మాట్లాడుకునే ముందు అయనీకరణ శక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. అయనీకరణ శక్తి అంటే ఏంటండి? ఇక్కడ అయనీకరణ శక్తి అంటే మనకి ఒక ఎలక్ట్రాన్ని, బాహ్య కక్ష్య నుంచి ఒక ఎలక్ట్రాన్ని పరమాణువు నుంచి వేరు చేయడానికి కావలసిన శక్తిని ఏమంటున్నామండి? మనం అయనీకరణ శక్తి అంటున్నాము. అలా ఒక ఎలక్ట్రాన్ని కానీ, అది ఎన్ని ఎలక్ట్రాన్లు అయితే అన్ని ఎలక్ట్రాన్లను తీసేయగా ఏర్పడిన వాటిని ఏమంటున్నాము? అయాన్లు అంటున్నాము. అయితే పాజిటివ్ అయాన్లు ఉంటాయి లేదా నెగిటివ్ అయాన్లు ఉంటాయి. పాజిటివ్ అయాన్లు ఏమో క్యాటియాన్ అంటున్నాము, నెగిటివ్ అయాన్లు ఏమో మనం యానియాన్లు అంటున్నాము. అమ్మ ఇవి చిన్న చిన్నవి పదే పదే చెప్పట్లేదు, ఎందుకంటే మీకు ఫస్ట్ క్లాస్ నుంచి నేను ఇవి చెప్తూనే ఉన్నాను, మీకు అలవాటు అయిపోయినాయి అనేసి అని. ఓకేనా? అర్థమవుతుందా తల్లి? అర్థమవుతుందా అమ్మా? ఓకే, అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ అయానిక వ్యాసార్థాలు అనేవి పీరియడ్లలో ఏమవుతాయండి? తగ్గుతాయి. అలాగే గ్రూప్లలో
పీరియడ్లలో పెరుగుతాయి, గ్రూప్లలో తగ్గుతాయి. గ్రూప్ అంటే పైనుంచి కిందకు చూసుకోవాలి. ఎందుకు గ్రూప్ లో తగ్గుతాయి అంటే గనక బాహ్య కక్ష అనేది ఉండే కొద్ది పెరుగుతుంది, పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది. కాబట్టి బాహ్య కక్ష నుంచి ఎలక్ట్రాన్లు తీసివేయటం అనేది చాలా సులువు అవుతుంది గ్రూప్లలో. అందుకని గ్రూప్లలోనేమో అయానిక వ్యాసార్థ తగ్గుదల, అయానిక వ్యాసార్థమేమో అయనీకరణ శక్తి ఏమో గ్రూప్లలో తగ్గుతుంది, అయనీకరణ శక్తి పీరియడ్లలో పెరుగుతుంది. అయనీకరణ శక్తి అని ఎందుకు అలా అన్నానండి? అయనీకరణ శక్తి అని ఇప్పుడు నేను ఓన్లీ అయనీకరణ శక్తి గురించి మాట్లాడుతున్నాను. అదే అయనీకరణ వ్యాసార్థము, అయానిక వ్యాసార్థాల గురించి మాట్లాడుకుంటే పరమాణు వ్యాసార్థాలు ఎలా ఉంటున్నాయో అయానిక వ్యాసార్థాలు కూడా అలాగే ఉంటాయి. పరమాణు వ్యాసార్థాలు పీరియడ్లలో తగ్గుతాయి, అయానిక వ్యాసార్థాలు కూడా పీరియడ్లలో తగ్గుతాయి. పరమాణు వ్యాసార్థాలు గ్రూప్లలో పెరుగుతాయి, అయానిక వ్యాసార్థాలు కూడా గ్రూప్లలో పెరుగుతాయి. కానీ అయనీకరణ శక్తి మాత్రం దీనికి రివర్స్ లో ఉంటుంది. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినది. ఇది పెద్దగా చదవాల్సిన లేదు, కానీ ఇది బేసిక్. ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే ఒకవేళ ఇచ్చినా కూడా మీరు రాసేయచ్చు, ఇస్తే 5 మార్క్స్ ఇస్తాడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎలక్ట్రాన్ విన్యాసం గురించి మనం మాట్లాడుకుందాం. దేని గురించి అంటే డి బ్లాక్ మూలకాలు ప్రదర్శించే ఎలక్ట్రాన్ విన్యాసం గురించి మాట్లాడుకుందాం. డి బ్లాక్ మూలకాలు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు తెలుసు, స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, తర్వాత కోబాల్ట్, తర్వాత రాసుకుందాం. ఇవి ఇక్కడ వరకు రాసుకుందాం ఫస్ట్. ఓకే, స్కాండియం పరమాణు సంఖ్య 21, ఇది 22, 23, 24, 25, 26, 27. ఇప్పుడు వీటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం, బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం మాత్రమే రాస్తున్నాను. 3D1, అయ్యో ఓకే, 3D1 4s2, ఇది 3D2 4s2, 3D3 4s3, 3D4 4s2, 3D5 4s2, 3D6 4s2, 3D7 4s2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం రాసాం మనం? ఐరన్, కోబాల్ట్, తర్వాత నికెల్, కాపర్, జింక్. ఓకేనా? నికెల్ యొక్క 28, ఇది 29, 30 పరమాణు సంఖ్య. ఓకే, ఇక్కడ నుంచి రాసుకుందాం. 3D8 4s2, 3D9 4s2, 3D10 4s2. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని కూడా ఇదే రకమైన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి. కానీ ఇక్కడ మనకి ఒక 2 మాత్రం వాటి యొక్క పరమాణు విన్యాసాన్ని మార్చుకుంటాయి, వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మార్చుకుంటాయి. ఇక్కడ క్రోమియం చూసుకున్నట్లయితే క్రోమియం 3D5 4s1 కింద మారుతుంది. అలాగే కాపర్ 3D10 4s1 కింద మారుతుంది. ఇక్కడ మనం క్రోమియము, కాపర్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాల్లో మాత్రం తేడా అనేది గమనిస్తాము. క్రోమియము, కాపరు ఈ రెండు మాత్రం 3D10 4s1 చూపిస్తుంది కాపర్. క్రోమియం చూసుకున్నట్లయితే 3D5 4s1 చూపిస్తుంది. ఎందుకు ఈ విధంగా చూపిస్తుంది అంటే కనుక ఇక్కడ మనకి ఇవి క్రోమియం చూసుకున్నట్లయితే సగం నిండిన డి ఆర్బిటాలు ఉన్నాయి. అదే కాపర్ తీసుకున్నట్లయితే పూర్తిగా నిండిన డి ఆర్బిటాలు ఉన్నాయి. క్రోమియం తీసుకున్నట్లయితే సగం నిండిన డి ఆర్బిటాలు, కాపర్ తీసుకున్నట్లయితే పూర్తిగా నిండిన డి ఆర్బిటాలు అనేవి ఉండటం జరిగింది. అయితే ఇలా ఉండటం వల్ల ఏం జరుగుతుందండి? వీటికి అధిక స్థిరత్వం ఏర్పడుతుంది.
అధిక స్థిరత్వం ఏర్పడుతుంది. పూర్తిగా నిండిన లేదా సగం నిండిన డి ఆర్బిటాల్ల స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. పూర్తిగా నిండిన డి ఆర్బిటాల్కి స్థిరత్వం ఉంటుంది, సగం నిండిన డి ఆర్బిటాల్కి స్థిరత్వం ఉంటుంది. ఆ స్థిరత్వాన్ని పొందటం కొరకు ఇవి ఏం చేస్తాయండి, వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసంలో మార్పును చూపిస్తాయి. వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసంలో మార్పును చూపించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ వరకు మనకి ఇది ఎలక్ట్రాన్ విన్యాసం గురించి. అలాగే మనం ఇవి ప్రదర్శించే ఆక్సీకరణ స్థితులు కనుక మనం చూసుకున్నట్లయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టే అడ్డంగా వేసుకుందాం. స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఓకేనా, స్కాండియం అనేది మనకి ఒకసారి చూడండి, +2 ఆక్సీకరణ స్థితిని చూపిస్తుంది, +3 ఆక్సీకరణ స్థితిని చూపిస్తుంది. ఎందుకు అంటే దీంట్లో D1S2 కాన్ఫిగరేషన్ లో ఉంటుంది. ఇది D1 D2S2 కాన్ఫిగరేషన్. ఓకేనా, 22 అంటే అలా అనుకోకండి, D2S2, ఇవిడి D3S3, ఇవిడి D5S1, D5S2, D6S2, D7S2, D8S2, D9S2, ఇది D10S2. యాక్చువల్లీ ఇది D10S1 రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం వీటి గురించి మాట్లాడుకుందాం. ఈ 3 ఎలక్ట్రాన్లు కూడా కోల్పోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి టైటానియం +2 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది, +3 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది, +4 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది. వెనేడియం +2 ప్రదర్శిస్తుంది, +3 ప్రదర్శిస్తుంది, +4 ప్రదర్శిస్తుంది, +5 ప్రదర్శిస్తుంది. ఎందుకు ఇలా ప్రదర్శిస్తాయంటే పూర్తిగా ఎలక్ట్రాన్లు కోల్పోయినా కూడా అక్కడ వీటికి ఏమొస్తుందండి, నోబుల్ గ్యాస్ స్థిరత్వం వస్తుంది. ఏమొస్తుంది, నోబుల్ గ్యాస్ ఆర్గాన్ స్థిరత్వం వస్తుంది వీటికి. అందుకు కోల్పోవడానికి ఎక్కువ ఇష్టపడతాయి. నెక్స్ట్ క్రోమియం తీసుకుంటే అధికంగా +1 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది. క్రోమియం అనేది అధికంగా +1 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది. మన వాయిస్ అందరికి వినిపిస్తుందా? నాగదుర్గా, ఓకే అమ్మా, అంటే మీరు ఎవరో మాట్లాడలేదు, నాకు డౌట్ వస్తుంది. ఓకే, క్రోమియం అనేది +1 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ క్రోమియం +2 ఆక్సీకరణ స్థితిని, +3, +4, +5, +6 ఆక్సీకరణ స్థితిని కూడా ప్రదర్శిస్తుంది. ఓకే, మాంగనీస్ వచ్చేసరికి ఓన్లీ ఇంకో చూడండి, +2 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది, +3, +4, +5, +6 ఇంకేంటి +7 ఆక్సీకరణ స్థితిని కూడా మాంగనీస్ ప్రదర్శిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఐరన్ చూసుకున్నట్లయితే ఐరన్ కూడా +2 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది. ఇక్కడ నుంచి తగ్గుతాయి ఆక్సీకరణ స్థితులు, +3 ఆక్సీకరణ స్థితిని, +4, +5, +6 ఈ ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తాయి. అదే కోబాల్ట్ చూసుకున్నట్లయితే +2 ఆక్సీకరణ స్థితిని, +3 ఆక్సీకరణ స్థితిని, +4 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తాయి. నికెల్ వచ్చేసరికి +2, +3 ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తాయి. కాపర్ మీకు తెలిసింది, ఇది కూడా +1 ప్రదర్శిస్తుంది, అలాగే +2 ప్రదర్శిస్తుంది.
+1 ప్రదర్శిస్తుంది, అలాగే +2 ప్రదర్శిస్తుంది. కాపర్, జింక్ వచ్చేసేసరికి ఓన్లీ +2 మాత్రమే ప్రదర్శిస్తుంది, ఇంకా ఏ ఆక్సీకరణ స్థితిని ప్రదర్శించదు. ఓకేనా, ఇవి ఆక్సీకరణ స్థితులు. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఒకసారి చూడండి, అన్నిటికన్నా అధిక ఆక్సీకరణ స్థితి దేనికి ఉన్నదండి? ఇది 3D, ఇదంతా కూడా 3D సమూహం, 3D శ్రేణి. ఈ 3D శ్రేణిలో మా ఇంటి పై నుంచి ఏరోప్లేన్ వెళ్తుంది, మీ ఇంటి పై నుంచి వెళ్తుందా? అమ్మా, ఏరోప్లేన్ మీ ఇంటి పై నుంచి వెళ్ళిందా? మరి బాయ్ చెప్పలేదా? ఓకే. 3D శ్రేణిలో అధిక ఆక్సీకరణ స్థితి ఎంత? 3D శ్రేణిలో అధిక ఆక్సీకరణ స్థితి ఎంత? నాగదుర్గ, సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి, వెరీ గుడ్. ఏ మూలకం ప్రదర్శిస్తుంది? మాంగనీస్ ప్రదర్శిస్తుంది. ఇది 3D సిరీస్. 3D సిరీస్. అలాగే 3Dలో +7 ఆక్సీకరణ స్థితి మాంగనీస్ ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ 4Dలో +8 ఆక్సీకరణ స్థితి అధికము, రుథీనియం ప్రదర్శిస్తుంది. రుథీనియం ప్రదర్శిస్తుంది. 5Dలో +8 ఆక్సీకరణ స్థితి మాక్సిమం, ఆస్మియం ప్రదర్శిస్తుంది. ఓకేనా, మాంగనీస్ +7 ఆక్సీకరణ స్థితి ఎందులో ప్రదర్శిస్తుంది అంటే KMnO4. ఇందులో మాంగనీస్ యొక్క ఆక్సీకరణ స్థితి ఎంతండి? +7. రుథీనియం RuO4, ఆస్మియం OSO4. ఓకేనా, వీటిల్లో అధిక ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తాయి. ఓకేనా, 3D సిరీస్ లో KMnO4 కి అధిక ఆక్సీకరణ స్థితి ఉంటుంది. 4D సిరీస్ లో RuO4 కి అధిక ఆక్సీకరణ స్థితి ఉంటుంది. 5D సిరీస్ లో OSO4 కి అధిక ఆక్సీకరణ స్థితి ఉంటుంది. అంటే Mn, రుథీనియం, ఆస్మియం మూలకాలు అధిక ఆక్సీకరణ స్థితులను వాటి శ్రేణులలో ప్రదర్శిస్తాయి. అర్థమైందా? అర్థం కాలేదా? ఏమైనా మాట్లాడకూడదని డిసైడ్ అయిపోయారు మీరే? అర్థమైంది మేడం. అది చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అయస్కాంత ధర్మాల గురించి చూద్దాం. ఎంతమంది? 8 మంది వచ్చారా? నందిని, ద్వారక, శ్రావణి, విజయ, హరిత, నాగదుర్గ, సుబ్బలక్ష్మి. ఒరే ప్రశాంతి ఏది? అయ్యప్ప ఆగిపోయాడు. మేడం, అవునా, మరి ఈ అయ్యప్ప ఆగిపోయాడు. ఈ అమ్మాయి ఎవరు? ఇంకొక అమ్మాయి వచ్చింది, రమాశ్వర్య. ఫస్ట్ అమ్మాయి వచ్చింది, అమ్మాయి రాలేదు. నవ్యశ్రీ మేడం. నవ్యశ్రీ కాతల్లి, ఇంకొక అమ్మాయి రామేశ్వరి, ఏదో ఇంకొక నేమ్ వచ్చేది. రామలక్ష్మి. ఎస్. తను రాలేదు. రమణ ఎవరు? రమణ రాలేదు.
దేవి మేడం చెప్పాను మేడం. అవును, అసలు అది ఏంటది, ఏ ఏ మౌనికాలు రాలేదు, అసలు ఒక్క మౌనిక రాలేదు. ఏ మౌనిక ఫోన్ పని చేయట్లేదంట మేడం. సర్లేండి, ఇంకేం చేస్తాం కానీ ఇంకేవో ఒక కారణాలు చెప్తున్నారు పిల్లలు. సర్లే, మనమే క్లాస్ చెప్పేసుకుందాం. మార్నింగ్ ఫిజిక్స్ జరిగిందా? నెక్స్ట్ వచ్చేసరికి అయస్కాంత ధర్మాలు చూద్దాం. అమ్మా ఏదో చెప్దాం అనుకున్నాను. అయస్కాంత ధర్మాలు చెప్పండి మీకు అప్పుడు చదివారు కదా వచ్చినాయి. అయస్కాంత ధర్మాలు చెప్పుకునే కన్నా ఇంకో చిన్న క్వశ్చన్ చెప్పేసుకుందాం. ఏంటది, మన కెటలైటిక్ ప్రాపర్టీస్ అంటే ఉత్ప్రేరక లక్షణాలు. ఉత్ప్రేరక లక్షణాలు చెప్పండి ఎవరన్నా. డి బ్లాక్ మూలకాల యొక్క ఉత్ప్రేరక లక్షణాలు. పరివర్తన మూలకాల నుంచి ఉత్ప్రేరకం. పరివర్తన మూలకాలే మంచి ఉత్ప్రేరకాలు. పరివర్తన మూలకాలు మంచి ఉత్ప్రేరకాలు, కరెక్ట్. ఓకే, తర్వాత మ్యాన్ చర్యలో పాల్గొను. ఏం చర్యలో పాల్గొంటాయి? చర్యలో పాల్గొనకుండా స్పీడ్ అప్ చేస్తాయి. ఆహా, ఓకే ఓకే ఓకేనమ్మా. నేను ఉత్ప్రేరకం అంటే ఏంటి అనేది చెప్తున్నారు మీరు. ఉత్ప్రేరకం, నేను వాటి యొక్క డి బ్లాక్ మూలకాలు ఉత్ప్రేరక ధర్మాలు చదువుకున్నాం కదా మనం, అవి చెప్పమంటున్నాను. మీరు అన్నది కరెక్టే. ఉత్ప్రేరక లక్షణము అంటే ఏంటంటే చర్యలో డైరెక్ట్ గా నేరుగా పాల్గొనకుండా చర్య రేటును పెంచే వాటిని ఉత్ప్రేరకాలు అని చెప్పేసి అంటాం. కరెక్టే. ఆ ఉత్ప్రేరకాలకు ఉదాహరణలు ఏమిటి మనం చూసుకున్నట్లయితే, మనం వెనేడియం అనేది వెనేడియం V2O5 లాగా మనం తీసుకుని సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తయారు చేస్తాము. సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని స్పర్శ పద్ధతి ద్వారా తయారు చేయటంలో V2O5 ను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు. మళ్ళీ చెప్తున్నాను వినండి. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని స్పర్శ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయటంలో V2O5 ను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి నూనెల హైడ్రోజనీకరణంలో ఫస్ట్ ఇది రాద్దామే. నికెల్ ను నూనెల హైడ్రోజనీకరణంలో వాడతారు. నూనెల హైడ్రోజనీకరణంలో ఏం వాడతారండి? నూనెల హైడ్రోజనీకరణంలో దేన్ని వాడతాము? నికెల్ ని వాడతారు. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ను అమోనియా సంశ్లేషణకు ఉపయోగిస్తారు. అమోనియా సంశ్లేషణకు దేన్ని ఉపయోగిస్తారండి? ఐరన్ ను. ఎలా రాస్తే మళ్ళీ మనకు చాలా డౌట్లు వచ్చేస్తాయి కదా, వద్దు, ఐరన్ అని రాస్తాను, అమోనియా అని రాస్తాను.
అమోనియా. ఐరన్ ను అమోనియా సంశ్లేషణకు ఉపయోగిస్తారు. ఓకేనా, అంటే అమోనియా తయారు చేయడానికి ఏమి ఉపయోగిస్తారండి? అమోనియా తయారు చేయడానికి ఏమి ఉపయోగిస్తారు? ఐరన్ ఉపయోగిస్తారు. అలాగే మనకి మాంగనీస్ని ఉత్ప్రేరకంగా ఉపయోగించవచ్చు, ప్లాటినంని ఉత్ప్రేరకంగా ఉపయోగించవచ్చు. ఇలా చాలా మూలకాలని మనకి ఉత్ప్రేరకాలుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. చాలా మూలకాలను ఉత్ప్రేరకాలుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే మాంగనీస్ వచ్చేసి H2O2ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మాంగనీస్ వచ్చేసి H2O2ను తయారు చేయటానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. ప్లాటినం అనేది చాలా వాటిల్లో ఉపయోగిస్తారు. ప్లాటినం ఉపయోగిస్తారు, అలాగే కోబాల్ట్ ఉపయోగిస్తారు. కోబాల్ట్ అనేది బ్లీచింగ్ పౌడర్ తయారు చేయడానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇలాగా అనేకమైన ఉత్ప్రేరకాలను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇలా అనేక రకమైన ఉత్ప్రేరకాలను ఉపయోగించడం అనేది జరుగుతుంది. అదే మనం అయస్కాంత ధర్మాలను కనుక మనం చూసుకున్నట్లయితే, అయస్కాంత ధర్మాలు అంటే మన మూలకాలను బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు అవి ప్రవర్తించే ప్రవర్తనను బట్టి మనం వాటిని 5 రకాలుగా వర్గీకరిస్తాం. మనం మన దగ్గర ఉన్న పదార్థాన్ని బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు దాని యొక్క ప్రవర్తనను ఆధారంగా చేసుకుని 5 రకాలుగా మనం వర్గీకరించామండి. మొదటిది పారాయస్కాంతత, రెండవది ప్రత్యయస్కాంతత, మూడవది ఫెర్రో అయస్కాంతత, నాలుగవది యాంటీ ఫెర్రో అయస్కాంతత, ఐదవది ఫెర్రీ అయస్కాంతత. పారాయస్కాంతత, ప్రత్యయస్కాంతత, ఫెర్రో అయస్కాంతత, యాంటీ ఫెర్రో అయస్కాంతత, ఫెర్రీ అయస్కాంతత. అందులో మనం ఫస్ట్ పారాయస్కాంతత చూద్దాం. పదార్థము అయస్కాంత క్షేత్రంలోనికి ఆకర్షితమైనప్పుడు దానిని పారాయస్కాంతత అంటాము. పదార్థము
అయస్కాంత క్షేత్రంలోనికి ఆకర్షితమైనప్పుడు దానిని మనం పారా అయస్కాంతత అని చెప్పేసి అంటాము. అటువంటి పదార్థాలను పారా అయస్కాంత పదార్థాలు అంటాము. అటువంటి పదార్థాలను ఏమంటారండి? పారా అయస్కాంత పదార్థాలు అంటారు. పదార్థాన్ని అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఆకర్షింపబడినట్లయితే దాన్ని ఏమంటారండి? పారా అయస్కాంతత అంటారు. అలాగే ఇవి ఎప్పుడు ఏర్పడతాయి అంటే ఒంటరి ఎలక్ట్రాన్లు అధికంగా ఉంటే పారా అయస్కాంతత అనేది ఏర్పడుతుంది. ఒంటరి ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటే గనక అలాంటి వాటిల్లో ఏముంటుందండి? పారా అయస్కాంతత అనేది ఏర్పడుతుంది. ఇవి పరమాణువులు ప్రదర్శించవచ్చు, అయాన్లు ప్రదర్శించవచ్చు, అణువులు ప్రదర్శించవచ్చు. పరమాణువులు ప్రదర్శిస్తాయి, అయాన్లు ప్రదర్శిస్తాయి, అలాగే అణువులు కూడా పారా అయస్కాంత తత్వాన్ని ప్రదర్శించటం అనేది జరుగుతుంది. అణువులు కూడా పారా అయస్కాంత తత్వాన్ని ప్రదర్శించటం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐరన్ తీసుకోండి. ఐరన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం D6S2. అంటే డిలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయండి? 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 1 2 3 4 5 6. ఇప్పుడు ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. కాబట్టి ఇది అయస్కాంత క్షేత్రంలో ఆకర్షింపబడుతుంది. ఇది ఏం చేస్తుందండి? అయస్కాంత క్షేత్రంలో ఆకర్షింపబడుతుంది. దీనికి ఒక ఉదాహరణ మనం మాట్లాడుకున్నట్లయితే, అందుకే కదా ఐరన్ ఏం చేస్తుంది? అయస్కాంతానికి లాగేసుకుంటది కదా. ఆ అయస్కాంతం ఐరన్ ని చాలా త్వరగా లాగేసుకుంటుంది. అలాగే మనం ప్రత్యయస్కాంతత కనుక మనం చూసుకున్నట్లయితే, డయామాగ్నెటిజం ప్రత్యయస్కాంతతను కనుక చూసుకున్నట్లయితే పదార్థంలో బాహ్య అయస్కాంత క్షేత్రానికి ఆకర్షింపబడకుండా ఉంటే లేదా బాహ్య అయస్కాంత క్షేత్రాన్ని తిరస్కరించినట్లయితే ఆ పదార్థాలను ప్రత్యయస్కాంత పదార్థాలు అంటారు. పదార్థము బాహ్య అయస్కాంత క్షేత్రాన్ని తిరస్కరించినట్లయితే ఆ పదార్థాన్ని ప్రత్యయస్కాంత పదార్థము అని చెప్పేసి అంటారు. వీటిలో ఒంటరి ఎలక్ట్రాన్లు అనేవి ఉండవు. కాబట్టి అవి ప్రత్యయస్కాంతాలుగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ Zn+2 చూసుకుందాం. జింక్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటండి? మామూలుగా జింక్ అనేది 30 చూపిస్తుంది. దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత? 3d10 4s2. S లో ఉంచి 2 ఎలక్ట్రాన్లు పోతాయి. Zn+2 చూసుకున్నట్లయితే Zn+2 లో S లో ఉన్న 2 ఎలక్ట్రాన్లు పోతాయి. 3d10s0. ఇప్పుడు దీని యొక్క ఫిల్లింగ్ చూద్దాం. 1 2 3 4 5. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. 10 ఎలక్ట్రాన్లు ఎలా ఉన్నాయండి? ఒకదాంతో ఒకటి ఆపోజిట్ గా ఉన్నాయి. ఒంటరి ఎలక్ట్రాన్ అనేది లేదు. కాబట్టి Zn+2 అనేది ఏం ప్రదర్శిస్తుంది? ప్రత్యయస్కాంత తత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటున్నా. కాపర్ తీసుకున్నా నేను. కాపర్ 29. ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటండి? 3d10 4s1. ఇప్పుడు దీన్ని చూసుకున్నట్లయితే కాపర్ లో డిలో పూర్తిగా నిండిపోయింది, కానీ ఎస్ లో 1 ఎలక్ట్రాన్ ఉన్నది. కాబట్టి కాపర్ అనేది ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి అయస్కాంత తత్వాన్ని అంటే పరా అయస్కాంత తత్వాన్ని ప్రదర్శిస్తుంది.
అదే Cu+1 ఉన్నది అనుకోండి, ఇందాక Cu కాపర్ గురించి చెప్పాను, ఇప్పుడు Cu+1 ఉందంటే ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది. 3d10 4s0లో ఉంటుంది, అంటే ఎస్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ కూడా కోల్పోయింది, డిలో పూర్తిగా నిండిపోయింది. కాబట్టి Cu+1 ప్రత్యయస్కాంత క్షేత్రాన్ని, ప్రత్యయస్కాంత తత్వాన్ని ప్రదర్శిస్తుంది Cu+1. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకున్నానండి, పరమాణు సంఖ్య 1 1s1, ఇది పారాయస్కాంత తత్వాన్ని ప్రదర్శిస్తుంది. అదే H- తీసుకున్నాను అంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది, అంటే 1s2, s లో 2 ఎలక్ట్రాన్లు నిండిపోయినాయి, కాబట్టి ఇది 1s2 అనేది ప్రత్యయస్కాంత తత్వాన్ని ప్రదర్శిస్తుంది, ఇది పారాయస్కాంత తత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఇదేమో ప్రదర్శిస్తుంది, ఇదేమో ప్రదర్శించదు. చూడండి, అంటే ఎలక్ట్రాన్ జంట వచ్చే కొద్దీ కూడా ఏం ఏర్పడుతుందండి, అయస్కాంత క్షేత్రాన్ని కోల్పోతుంది. నెక్స్ట్ ఫెర్రో అయస్కాంతత. ఫెర్రో అయస్కాంతత అంటే అర్థం ఏంటంటే, కొన్ని రకాలైన మూలకాలు పదార్థాలు కావచ్చు, అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఆ పదార్థంలోని అయస్కాంత తత్వం అనేది కొన్ని లక్షల రెట్లు పెరిగిపోతుంది. అలాంటి దాన్ని ఏమంటారండి, ఫెర్రో అయస్కాంతత అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ Fe3O3O4 ఉంది. Fe3O4, దీంట్లో ఈ మూలకాన్ని ఆక్సిజన్ చేర్చినట్లయితే ఇది ఏం చేస్తుందండి, కొన్ని లక్షల రెట్లు దాని యొక్క అయస్కాంత తత్వం పెరిగిపోతుంది. అలాగే ఐరన్ ని కోబాల్ట్ ని కలిపినప్పుడు, రెండు మెటల్స్ ని కలిపినప్పుడు, ఐరన్ ని నికిల్ ని కలిపినప్పుడు, అంటే వాటిలో ఏమవుతుంది, ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగే కొద్దీ కూడా ఏమవుతుందండి, అయస్కాంత తత్వము పెరిగిపోతూ ఉంది. ఆ విధంగా ఫెర్రో అయస్కాంతత అంటే అర్థం ఏంటంటే, కొన్ని పదార్థాలు అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు, ఇక్కడ మనం మూలకాలు అనేసి కానీ అనకూడదు, ఎందుకంటే ఒక్క మూలకము పారాయస్కాంత తత్వాన్ని ప్రదర్శిస్తుంది. అదే 2-3 మూలకాలు, ఇక్కడ చూడండి ఐరన్ కోబాల్ట్ 2 మూలకాలు కలుపుతున్నాం, 2 మూలకాలు కలిపినప్పుడు ఏమవుతుంది, అయస్కాంత తత్వం అనేది లక్షల రెట్లు పెరుగుతుంది. కాబట్టి అలాంటి సమయాల్లో దాన్ని ఏమంటున్నాం, ఫెర్రో అయస్కాంతత అంటున్నాము. అదే కొన్ని మూలకాలు కలపడం వల్ల అయస్కాంత తత్వం తగ్గిపోతే దాన్ని ఏమంటున్నామండి, యాంటీ ఫెర్రో అయస్కాంతత అంటున్నాము. మూలకాలు కలపడం వల్ల అయస్కాంతత పెరిగితే ఫెర్రో అయస్కాంతత, మూలకాలు కలపడం వల్ల అయస్కాంతత తగ్గిపోతే యాంటీ ఫెర్రో అయస్కాంతత. నెక్స్ట్ ఫెర్రీ అయస్కాంతత చూసుకున్నట్లయితే, ఫెర్రీ అయస్కాంతత కూడా మనకి ఫెర్రో అయస్కాంతత లాగే ఉంటుంది, కాకపోతే అది కొన్ని సార్లు అది మనకి మాంగనీస్ మూలకాలలో ఎక్కువగా లభిస్తాయి. మాంగనీస్ మూలకాలతో అవి ఎక్కువగా లభించడం అనేది జరుగుతుంది. అయస్కాంత తత్వాన్ని తెలుసుకోవడానికి మనకి అయస్కాంతత ఎంత ఉన్నది అని తెలుసుకోవటానికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. అయస్కాంత తత్వాన్ని మనకి తెలుసుకోవటానికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది, అది మీరు ఆల్రెడీ ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఆధారంగా నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ని ఆధారంగా చేసుకొని మనకి అయస్కాంత ధర్మం అనేది ఉంటుంది, అయస్కాంతాన్ని ప్రదర్శిస్తుంది అనేది ఉంటుంది. mu = n/n+2 ఫార్ములాని ఆధారంగా చేసుకుని మనకి అయస్కాంతత అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ n ఒంటరి ఎలక్ట్రాన్, ఇక్కడ n ఏంటండి, ఒంటరి ఎలక్ట్రాన్.
మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే n ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఒంటరి ఎలక్ట్రాన్. ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటే అంత అయస్కాంత తత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. మనకి ఏమున్నాయండి ఈ విధంగా మనం ఇప్పుడు డి బ్లాక్ మూలకాల్లో మనం ఏమేమి మాట్లాడుకున్నాం. డి బ్లాక్ మూలకాల్లో మనం పరమాణు వ్యాసార్థము, అయానిక వ్యాసార్థము గురించి మాట్లాడుకున్నాం. అలాగే అయనీకరణ శక్తుల గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఎలక్ట్రాన్ విన్యాసం గురించి మాట్లాడుకున్నాం. ఆక్సీకరణ స్థితుల గురించి మాట్లాడుకున్నాం. ఉత్ప్రేరక లక్షణాల గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మన అయస్కాంత ధర్మాల గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా, ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్. ఈరోజు మీరు చదవాల్సింది ఏంటి, డి బ్లాక్ మూలకాలు చదవాలి. అర్థమవుతుందా? మీరు ఏం చదవాలండి ఈరోజు? డి బ్లాక్ మూలకాలు చదవాలి. రేపు సిబిజెడ్ వాళ్ళకి ప్రాక్టికల్ కదా. అమ్మ 1 to 15 నెంబర్స్ నేను పంపించే లింక్ కు వచ్చేయండి అరా. ఎందుకంటే మీరు రావట్లేదు. నేను మీకు ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తాను. మీరు నేను చెప్పడం వల్ల మీరు అక్కడ ఈజీగా చేస్తారు. మీరు ఆల్రెడీ ఒకసారి చేశారు కాబట్టి మొన్న మేము చెప్పుకున్నామమ్మా, ప్రిలిమినరీ టెస్ట్ల వరకు చెప్పుకున్నాం. ప్రిలిమినరీ టెస్ట్లు వచ్చినాయి. ద్వారకా మనకు ప్రిలిమినరీ టెస్ట్లు వచ్చినాయి కదా మ్యామ్. నువ్వు లేవా? ఆ రోజు లేట్ వచ్చినట్టున్నావే. ప్రాథమిక పరీక్షలు అమ్మ, యానియాన్లను ప్రాథమిక పరీక్షలు. నువ్వు పద్మజ మేడం క్లాస్. అయ్యో, మరి ఎవరు? నా ప్రశాంతి ఉన్నట్టుంది నా దాంట్లో. చాలా తక్కువ మంది వచ్చారమ్మ, ఒక 5గురు వచ్చారు. నందిని నువ్వురా? నందిని కూడా పద్మజ మ్యామ్ గ్రూపే మ్యామ్. చిచిచి, మీరు నాతో మాట్లాడకండి అయితే. ఓకే ఓకే, ఎవరు ఏదైనప్పటికీ కూడా మొన్న మేము ఏంటి ఎవరు నా క్లాస్కి ఎవరెవరు వచ్చారో నేను మర్చిపోయాను. అయితే తను ఉంది, ప్రశాంతి ఉంది. చాలాసేపు దాన్ని డిస్కస్ చేసి అంటే ప్రాథమిక పరీక్షలు అనేవి వచ్చేసినాయి. రేపు కన్ఫర్మేషన్ టెస్ట్లు అంటే నిర్ధారణ పరీక్షలు కూడా జాగ్రత్తగా చదివేసుకుంటే యానియాన్లు అనేవి వచ్చేసినాయి అనుకోమ్మా. క్యాటియాన్లు ఎవరైనా చెప్తారు, లేదా మిమ్మల్ని మెల్లగా చూసుకుని రాసుకోండి. ఏదోటి ఇస్తారు ఛాన్స్ అనేది, కానీ సగం మనం రాసేయాలి. ఎక్కడి వరకు మనకి ఎక్కడి వరకు రావాలి అంటే యానియాన్లు అంటే రూల్ బేస్, మనకి గీతలు 3 కొట్టుకున్నాం కదా, ఆ గీతలు వచ్చేయాలి. గ్రూప్ విశ్లేషణ పట్టికి రావాలి. ఇంతవరకు వచ్చేస్తే మిగిలినవి మనకి ఎవరైనా హెల్ప్ చేస్తారు. ఇది రాకపోతే మనల్ని తిడతారు. మనం కెమిస్ట్రీ నేర్చుకుంటున్నామంటే కొంత బేసిక్స్ అనేది ఉండాలి. సైన్స్ స్టూడెంట్స్ అంటే పద్ధతి ఉండాలి. పద్ధతి లేకుండా వాళ్ళు సైన్స్ స్టూడెంట్స్ అనరు. ఆర్ట్స్ స్టూడెంట్స్కి పద్ధతి ఉండదు. ఇప్పుడు చూడండి, మనకి పద్ధతి అనేసి అంటున్నాము. పద్ధతి అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళు క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వరు, కానీ మనం రెగ్యులర్గా అటెండ్ అవుతాం. లేదా చెప్పిన మాట వింటాం. ఈ టైంకి అక్కడికి రమ్మంటే ఈ టైంకి అక్కడికి వెళ్తాం. ఇవన్నీ చేస్తున్నాం కదా. ఎందుకు చేస్తాం? మనకంటూ పద్ధతి ఉన్నది అంటే చదవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నది. ఆ విధంగా మనం ఏం చేయాలి? ఒక పద్ధతి ద్వారా ఫాలో అయిపోవటం మంచిది. ఓకేనా తల్లి? ఓకే అమ్మ, అయితే మరి మనం రేపు క్లాస్లో మనం మిగిలినవి కూడా డిస్కస్ చేసుకుందాం. లేదు ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ కూడా చెప్తాను. ఓహో, మిగిలిన వాళ్ళు ఉండరేమో కదా. సర్లే, ఇంకా రేపు క్లాస్ చూద్దాంలేండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను, బాయ్. థ్యాంక్ యూ మ్యామ్.